హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఫిజిక్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేటటువంటివి చూద్దాం. కానీ నెక్స్ట్ వీడియో నుంచి ఒక 3 వీడియోలు ఇలా బిట్స్ అనేటటువంటి చేస్తాను. ఇంకో 3 వీడియోస్ అంటే ఇంపార్టెంట్ బిట్స్ అనేటటువంటి టెక్స్ట్ పర్పస్లో. అయితే ఇలా చేసేటప్పుడు నేను మిక్స్డ్గా ఇస్తున్నాను అనమాట. అన్ని లెసన్స్ నుంచి మిక్స్డ్గా ఇచ్చేస్తున్నాను. అలా ఇస్తే ఒక అమ్మాయి మెసేజ్ పెట్టారు, బుర్రలేదా మీకు అలా పెడుతున్నారు అని చెప్పేసి. కానీ మనం మిక్స్డ్గా చదవడం వల్ల మన మైండ్ అనేటటువంటిది చాలా షార్ప్గా పనిచేస్తుంది అనమాట. షార్ప్గా గుర్తుకు తెచ్చుకోవడానికి అలవాటు అవుతుంది. ఒక ఆర్డర్లో చదివిన దానికి మిక్సడ్ కంటెంట్ మిక్సప్గా బిట్లు చదివేదానికి మిక్స్డ్గా చదివేటప్పుడు అదే ఈ బిట్ ఆలస్యంలో ఉందని చెప్పేసి ఫాస్ట్గా మన మైండ్ అనలైజ్ చేస్తుంటుంది అనమాట. అలా ఎనలైటిక్ పవర్ అనేటటువంటి పెరగాలంటే మనం మిక్స్డ్ కంటెంట్లో ఉండే బిట్లు అనేటటువంటివి ప్రాక్టీస్ చేయాలి. ఎనీహౌ నేను కావాలంటే నెక్స్ట్ వీడియో నుంచి నేను బిట్స్ అనేటటువంటి ఆర్డర్లో ఇస్తాను. ఈ వీడియోలో మాత్రం ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ఇనుముపై జింక్ పొరను నిక్షిప్తం చేయుట, ఇనుముపై జింక్ పొరను నిక్షిప్తం చేయుట అనేటటువంటిది ఏ ప్రక్రియ అని చూసుకుంటే ఇక్కడ గాల్వనీకరణం. ఏమంటారండి ఆ ప్రక్రియను? గాల్వనీకరణం అంటారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. కెలోరీమీటర్ ఉపయోగము లేదా కిలోరీమీటరు ద్వారా దేనిని కొలుస్తారు? కెలోరీమీటర్ ద్వారా దేనిని కొలుస్తారు అంటే ఉష్ణోగ్రతని అయితే కాదు. ఉష్ణాన్ని కొలిచేది కెలోరీమీటర్. ఓకేనండి, ఉష్ణోగ్రతని కాదు. నెక్స్ట్ క్లినికల్ థర్మామీటర్లో దేనిని ఉపయోగిస్తారు? క్లినికల్ థర్మామీటర్ అంటే జ్వరమానిని మన మానవ శరీర ఉష్ణోగ్రతను కొలిచేదన్నమాట. ఇది ఉష్ణోగ్రతను కొలుస్తుంది, ఉష్ణాన్ని కాదు. సెల్సియస్ స్కేల్ అనేటటువంటిది దీనిపైన ఉంటుంది. ఇది పాదరసం. మనం ఉష్ణం లెసన్లో చదువుకున్నాం దీన్ని పూర్తి డీటెయిల్స్ అనేటటువంటివి. ఒకసారి రివిజన్ పర్పస్లో దీన్ని చూస్తున్నాం. దీనిలో పాదరసం ఉంటుంది. నెక్స్ట్ వన్, ఒక రోజులో గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలను నమోదు చేసేది ఏది? ఒక రోజులో కనిష్ట ఉష్ణోగ్రతలను నమోదు చేసేటటువంటి ఉష్ణమాపకం ఏది అంటే 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం. నెక్స్ట్, ఒక వస్తువు వేడి కొన నుంచి చల్లని కొనకు ఉష్ణం బదిలీ అయ్యేటటువంటి ప్రక్రియను ఏమంటారు? వేడి కొన నుంచి చల్లని కొనకి ఉష్ణం బదిలీ అయ్యేటటువంటి ప్రక్రియను ఏమంటారంటే ఉష్ణ వహనము అంటారు. భూమి నుండి సముద్రం వైపుకు కదిలేటటువంటి గాలిని ఏమంటారు? భూపవనము. లిట్మస్ సూచిక దేని నుండి సంగ్రహించబడుతుంది? లిట్మస్ అనేటటువంటి సూచిక లైకేన్ల నుండి సంగ్రహించబడుతుంది. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని దేనికి పేరు? మెగ్నీషియం హైడ్రాక్సైడ్నే మనం మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని అంటాం. విండో క్లీనర్గా ఉపయోగించేది ఏది? విండో క్లీనర్గా ఉపయోగించేది అమోనియం హైడ్రాక్సైడ్. NH4OH అంటాం దాన్ని. నెక్స్ట్ వన్, సెల్సియస్ స్కేలును రూపొందించిన వారు ఎవరు? అండర్స్ సెల్సియస్. ఆమ్లాలు ఎలా ఉంటాయి? పుల్లగా ఉంటాయి. క్షారాలు జారే స్వభావాన్ని కలిగి ఉంటాయి. మన జీర్ణాశయంలో ఉండేటటువంటి ఆమ్లము ఏది? HCl, హైడ్రోక్లోరిక్ ఆమ్లము. నెక్స్ట్ వన్, వెనిగర్ అంటే ఎసిటిక్ ఆమ్లం. ఎసిటిక్ ఆమ్లాన్నే మనం వెనిగర్ అని అంటారు. బేకింగ్ సోడా అంటే ఏమిటి? సోడియం హైడ్రాక్సైడ్ కార్బోనేట్ని మనం బేకింగ్ సోడా అని అంటారు. ఈ రెండింటి చర్య వలన ఏర్పడేటటువంటి కొత్త పదార్థం ఏంటంటే CO2, కార్బన్ డైఆక్సైడ్ అనేటటువంటిది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద్రాక్ష పులియబెట్టడం అనేటటువంటిది ఒక రసాయన మార్పు చర్య కాదు, రసాయన మార్పు. ఒక వస్తువు ప్రయాణించిన మొత్తం దూరము మరియు ప్రయాణించడానికి పట్టిన కాలముల నిష్పత్తిని ఏమంటారు? ఒక వస్తువు ప్రయాణించినటువంటి మొత్తము దూరము మరియు ప్రయాణించడానికి పట్టిన మొత్తం కాలముల యొక్క నిష్పత్తిని ఏమంటారంటే సగటు వడి అంటారు. సగటు వడి ఈక్వల్స్ టు మొత్తం ప్రయాణించిన మొత్తం దూరము బై మొత్తం కాలం వస్తుంది. స్థిర వేగంతో సరళ రేఖ వెంబడి ప్రయాణిస్తున్నటువంటి ఒక వస్తువు యొక్క చలనము ఏమంటారు? స్థిర వేగంతో అది ప్రయాణిస్తే ఒక సరళ రేఖ వెంబడి ఒకే వేగంతో అలా ప్రయాణిస్తుంది అనుకోండి, దానిని మనం సమచలనము అంటారు. ఓకేనండి. నెక్స్ట్ వన్,
లఘులోలకం యొక్క చలనము. లఘులోలకం యొక్క చలనము ఆవర్తన చలనము లేదా డోలన చలనము లేదా కంపన చలనము. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఘటాలు ఉన్నటువంటి విద్యుత్ వలయాలను కలిగి ఉన్న ఘటాలు ఏవి? ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఘటాలు ఉన్న విద్యుత్ వలయాలను కలిగి ఉన్న ఘటాలు ఏవి అంటే క్వార్ట్జ్ గడియారాలు. ఘటాలను కలిగి ఉన్న గడియారాలు ఏవి అంటే క్వార్ట్జ్ గడియారాలు. ఇందులో ఎక్కువ ఘటాలు అంటే బ్యాటరీలు, ఎక్కువ బ్యాటరీలుని ఉపయోగిస్తారనమాట. ఓకేనండి, క్వార్ట్జ్ గడియారాలు. నెక్స్ట్ వన్, ప్రపంచంలోని అత్యంత ఖచ్చితమైన గడియారాన్ని అభివృద్ధి చేసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ సంస్థ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ సంస్థ ఏ దేశానికి చెందినది? ఖచ్చితమైన గడియారాలను తయారు చేసిన సంస్థ ఏ దేశానికి చెందిందంటే USA, అమెరికా. నెక్స్ట్ వన్, ఒక వస్తువు ఏకకాలంలో ప్రయాణించిన మొత్తం దూరాన్ని ఏమంటారు? ఏకకాలంలో ప్రయాణించిన మొత్తం దూరాన్ని ఏమంటారు? ఏకకాలము అని కనిపిస్తే అక్కడ వడి అనే ఆన్సర్ అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్, రెండు ప్రదేశాల మధ్య గల లేదా రెండు స్థానాల మధ్య గల ప్రయాణించిన మొత్తం పొడవునేమంటారు అంటే దూరము అంటారు. స్థానభ్రంశం అంటే రెండు ప్రదేశాల మధ్య గల తక్కువ దూరాన్ని ఏమంటారంటే స్థానభ్రంశము అంటారు. నెక్స్ట్ వన్, వాహనాల ఒడిని గంటకు కిలోమీటర్లలో చూపే పరికరం ఏది అంటే స్పీడోమీటర్. వాహనాలు ప్రయాణించిన దూరాన్ని చూడండి, వడి లేదా వేగాన్ని కొలిచేది ఏది అంటే స్పీడోమీటర్. కానీ వడి అనే దానికే మనం ఇక్కడ తీసుకోవాలి, స్పీడోమీటర్ వడి. నెక్స్ట్ అంటే మన అర్థం కావడం కోసం వేగం అని మెన్షన్ చేశాను. దూరాన్ని కిలోమీటర్లో దూరాన్ని చూపేది ఓడోమీటర్. స్పీడ్ని తెలిపేది స్పీడోమీటర్. స్పీడ్ అంటే వేగమే కదా, ఇది దూరాన్ని తెలిపేది ఓడోమీటర్. నెక్స్ట్ వన్, స్థిర వడితో చలిస్తున్నటువంటి వస్తువు యొక్క దూరం తెలిపేటటువంటి గ్రాఫు. స్థిరవడితో ప్రయాణిస్తున్నటువంటి వస్తువు దూరం తెలిపేటటువంటి గ్రాఫ్ ఎప్పుడు కూడా సరళ రేఖను సూచిస్తుంది. స్థిరవడి అయితే సరళ రేఖ. విద్యుత్ పొయ్యి అనేటటువంటిది దేనిపై ఆధారపడి పనిచేస్తుంది? విద్యుత్ ప్రవాహం వలన కలిగేటటువంటి ఉష్ణ ఫలితము. విద్యుత్ పొయ్యి ఉంటుంది కదండి, విద్యుత్ పొయ్యి అనేటటువంటిది దేనిపైన ఆధారపడి పనిచేస్తుంది? విద్యుత్ ప్రవాహం వలన కలిగే ఉష్ణ ఫలితము అనే దానిపైన ఆధారపడి పనిచేస్తుంది. విద్యుత్ పొయ్యిలో ఉండేటటువంటి తీగ చుట్ట, దాన్నే ఎలిమెంట్ అంటారు. విద్యుత్ ప్రవహిస్తున్న తీగలో ఉత్పత్తి అయ్యేటటువంటి ఉష్ణ పరిమాణము వేటిపై ఆధారపడుతుంది? ఇప్పుడు విద్యుత్ ఉంది, విద్యుత్ ఈ తీగ గుండా ప్రవహించాలి అంటే ఈ ప్రవహించేటటువంటి ఉష్ణం అనేటటువంటిది పరిమాణము. ఇప్పుడు విద్యుత్ ప్రవహిస్తుంది, ఎక్కువ ప్రవహించాలా తక్కువ ప్రవహించాలా అనేది ఈ తీగ పైన ఆధారపడుతుంది. ఈ తీగ తయారు చేయబడేటటువంటి పదార్థం పైన ఆధారపడుతుంది. పదార్థము మంచి ఉష్ణవాహకమైతే ఉష్ణం ఫాస్ట్గా వెళ్తుంది, ఎక్కువగా వెళ్తుంది. అదే మంచి అధమ ఉష్ణవాహకమైతే అసలు ఉష్ణమే ప్రవహించదు. సో ఈ తీగ పైన ఆధారపడి ఉంటుంది, తీగ తయారు చేయబడిన పదార్థం పైన ఆధారపడుతుంది. అలాగే తీగ పొడవు పైన కూడా ఆధారపడుతుంది. అలాగే తీగ మందం పైన కూడా ఆధారపడుతుంది. తీగ పొడవు అనేటటువంటిది ఎక్కువగా ఉంటే విద్యుత్ వేగం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. తీగ పొడవు అనేటటువంటిది సన్నగా ఉంటే విద్యుత్ వేగం అనేటటువంటిది కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అన్నమాట. నెక్స్ట్ వన్, విద్యుత్ వ్యర్థానికి కారణమయ్యేటటువంటి బల్బులు ఏవి? సాధారణ విద్యుత్ బల్బులే విద్యుత్ వ్యర్థానికి కారణమయ్యేవి. కావలసిన కాంతి తీవ్రతతో వెలిగేటప్పుడు అతి తక్కువ విద్యుత్తును ఉపయోగించుకునేవి ఏవి? కావలసిన కాంతి తీవ్రతతో వెలిగేటప్పుడు అతి తక్కువ విద్యుత్తును వినియోగించుకునేవి ఏవి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్స్. వీటిని మనం కాంతి ఉద్గార డయోడ్లు అంటారు. LED బల్బులు అండి. అతి ఎక్కువ కాంతి తీవ్రతతో వెలుగుతాయి మరియు తక్కువ విద్యుత్తుని ఉపయోగించుకునేవి ఏవంటే LED బల్బులు. లైట్ ఎమిటింగ్ డయోడ్ అంటారు, కాంతి ఉద్గార డయోడ్లు. నెక్స్ట్ వన్, విష స్వభావం కలిగినటువంటి అధిక పాదరస ఆవిరిని కలిగి ఉండేవి ఏవి? ఫ్లోరోసెంట్ బల్బులు మరియు కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ బల్బులు. చూడండి, ఫ్లోరోసెంట్ బల్బులు మరియు కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ బల్బులు ఈ రెండు కూడా విష స్వభావం కలిగినవి. ఎందుకంటే పాదరసమే విష స్వభావం కలిగింది కాబట్టి పాదరసాన్ని కలిగి ఉండేటటువంటివి అన్నమాట. ఇవి పాదరస ఆవిరిని కలిగి ఉండేవి. నెక్స్ట్ వన్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ న్యూఢిల్లీ వారు విద్యుత్ ఉపకరణాలపై చూడండి, విద్యుత్ ఉపకరణాలు మంచివా చెడ్డవా ధృవీకరించేటటువంటి సంస్థ ఏది అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్
స్టాండర్డ్. ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ అనే సంస్థ విద్యుత్ పరికరాలు మంచివా చెడ్డవా అని చెప్పేసి ఒక మార్కును ధృవీకరిస్తుందనమాట. ఆ మార్క్ ఏంటి అంటే ఐఎస్ఐ మార్కు. ఐఎస్ఐ మార్కు ఉంటే అది మంచివి అని అర్థం అనమాట. నెక్స్ట్ విద్యుత్ బల్బులలో వెలిగేటటువంటి భాగాన్ని ఏమంటారు? ఫిలమెంట్ అంటారు. ఏమంటారండి? ఫిలమెంట్. నెక్స్ట్ వన్, విద్యుత్ వలయాలలో ఓవర్లోడ్కు కారణమగున్నది ఏదంటే లఘు వలయము. ఒక తీగ ద్వారా విద్యుత్ ప్రవహించినప్పుడు అది అయస్కాంతం వల్లే ప్రవర్తిస్తుందని తెలిపినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఐర్స్టెడ్. ఎవరండి? ఒక తీగ ద్వారా విద్యుత్ ప్రవహించినప్పుడు అది అయస్కాంతం వల్లే ప్రవర్తిస్తుంది అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరంటే ఐర్స్టెడ్. నెక్స్ట్ వన్, విద్యుత్ వలయాలకు నష్టం కలగకుండా మంటలు ఏర్పడకుండా ఆపేటటువంటి రక్షణ పరికరము ఏది? విద్యుత్ వలయాలకు నష్టం జరగకుండా మంటలు ఏర్పడకుండా ఆపేటటువంటి పరికరం ఏది అంటే విద్యుత్ ఫ్యూజ్. విద్యుదయస్కాంతం ఆధారంగా పనిచేసేటటువంటి పరికరము ఏది? విద్యుదయస్కాంతము అనేటటువంటి ఆధారంగా పనిచేసేటటువంటి విద్యుదయస్కాంతత్వము ఆధారంగా పనిచేసేటటువంటి పరికరం ఏది అంటే విద్యుత్ గంట. ఓకేనండి. విద్యుత్ వలయాలకు నష్టం జరగకుండా మంటలు ఏర్పడకుండా ఆపేది ఫ్యూజ్. ఫ్యూజ్కి బదులుగా మనం ఇప్పుడు వేరేవి వాడుతున్నాం కదా. ఫ్యూజ్కి బదులుగా మనం ఇప్పుడు ఏం వాడుతున్నాం? ఎంసీబీలను వాడుతున్నాం. నెక్స్ట్ వన్ చూడండి, గ్రామ్ ఫోను, మోషన్ పిక్చర్ కెమెరా, కార్బన్ ట్రాన్సిస్టర్. గ్రామ్ ఫోను, మోషన్ పిక్చర్ కెమెరా మరియు కార్బన్ ట్రాన్సిస్టర్ వీటిని ఆవిష్కరించిన శాస్త్రవేత్త ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్. బల్బును కనిపెట్టినటువంటి థామస్ ఆల్వా ఎడిసన్ గారే గ్రామ్ ఫోను, మోషన్ పిక్చర్ కెమెరా అలాగే కార్బన్ ట్రాన్సిస్టర్ ఈ మూడింటిని కూడా ఆవిష్కరించారనమాట. నెక్స్ట్ వన్, రియర్ వ్యూ మిర్రర్ అంటే వాహనాలకి మనం చూడండి బైక్కి గట్రా 2 మిర్రర్స్ ఉంటాయి. అవి ఎందుకు ఉంటాయి? వెనక నుండి వచ్చేటటువంటి వాహనాలు మనకు కనిపించడం కోసమే కదా. అలాగే కారుకి కూడా సైడ్ మిర్రర్స్ ఉంటాయి. అవి ఎందుకంటే అవి వెనుక నుండి వచ్చేటటువంటి వాహనాలని చూడడానికి. అలాగే వెనుక నుండి వచ్చే వాహనం అనేటటువంటిది చాలా పెద్దదిగా ఉంటుంది, కానీ ఇందులో చాలా చిన్న పరిమాణంలో చూపించేస్తుంది. పెద్దదిగా వచ్చేటటువంటి వాహనాన్ని చిన్నదిగా చూపించేటటువంటిది ఏది అంటే కుంభాకార దర్పణం. పెద్దగా ఉండేదాన్ని చిన్నగా చూపించేది కుంభాకార దర్పణం. అందుకే ఇక్కడ మనం కుంభాకార దర్పణాన్ని వాడుతారనమాట. అందులో వస్తు పరిమాణం కంటే చిన్నదిగా ఉంటుంది. వస్తు పరిమాణం కంటే అక్కడ ఏర్పరిచేటటువంటి ప్రతిబింబం అనేది చిన్నదిగా ఉంటుందన్నమాట. అర్థమైందండి. నెక్స్ట్ వన్, ఈఎన్టీ డాక్టర్లు ఉపయోగించేటటువంటి దర్పణాలు ఏమిటి? ఈఎన్టీ డాక్టర్లు పళ్ళు కానీ లేదా ఐస్ కానీ ఇలాంటి వాటిని ఇయర్స్లో కానీ అతి చిన్న భాగాల్ని వాళ్ళు చూడగలగాలి. అప్పుడు చిన్నదాన్ని పెద్దదిగా చేసి చూపించేటటువంటి పుటాకార దర్పణాలు, ఈ పుటాకార దర్పణాలని వాళ్ళు ఉపయోగిస్తారనమాట. చిన్న వస్తువుని పెద్దదిగా చేసేది పుటాకారం. కుంభాకారం ఏమవుతుంది? మనకి వాహనాల్లో సైడ్ ఉండేది కుంభాకార దర్పణం కదా, అది పెద్ద వస్తువుని చిన్నదిగా చేసి చూపిస్తుంది అనమాట. దర్పణాలు వేరు, కటకాలు వేరు. కటకం అంటే 2 వైపులా అద్దం ఉండేది. దర్పణాలంటే ఒకవైపు పూత ఉంటుంది. పూత ఉండడం వల్లే మన ఫేస్ మనకు కనిపించడం అలా జరుగుతుంది. మనం రోజు వాడే అద్దము సమతల దర్పణం. వాటి వెనక కూడా ఒక పూత ఉంటుంది అన్నమాట. పూత ఉన్నవి దర్పణాలు, పూత లేనివి 2 వైపులా అద్దంలా ఉండేవి కటకాలు. నెక్స్ట్ వన్, క్షౌరశాలలో ఉండేటటువంటి దర్పణాలు. అవేంటి? మనం ఫేస్ చూసుకునేవే కదా సమతల దర్పణాలు. భూతద్దం అనేది 2 వైపులా కూడా అద్దంలానే ఉంటుంది కాబట్టి అది కుంభాకార కటకం. కుంభాకార కటకం ఏమవుతుంది? చూడండి ఇక్కడే ఉంది. మధ్యలో మందంగా ఉంటుంది, మధ్యలో దల్సరిగా ఉంటుంది, అంచుల వద్ద మాత్రం పల్చిగా ఉంటుంది. ఇప్పుడు భూతద్దం గుర్తు తెచ్చుకోండి, అది అలాగే ఉంటుంది కదా. సో ఇవి కుంభాకార కటకాలు. నెక్స్ట్ వన్, మధ్యలో పలుచుగా ఉండి అంచుల వద్ద దలసరిగా మందంగా ఉండేటటువంటివి ఏవంటే పుటాకార కటకాలు. దానికి ఆపోజిటే. అద్దంలో కుడి ఎడమల్లో తారుమారు అగుట అనేటటువంటిది ఏమంటారు అంటే పార్శ్వ విలోమము అంటారు వాటిని. విద్యుత్ వలయాలలో ఉపయోగించేటటువంటి ఫ్యూజ్ వైర్ సాధారణంగా దేంతో తయారు చేస్తారంటే సీసము మరియు రాగితో తయారు చేస్తారు. సీసము ప్లస్ తగరంతో తయారు చేస్తారు. సీసము ప్లస్ తగరంతో ఏంటంటే విద్యుత్ వలయాల్లో ఉపయోగించే ఫ్యూజ్ వైరు. అప్పట్లో ఫ్యూజ్ వైర్ అనేటటువంటిది ఉపయోగించేవాళ్ళు కదా, అదనమాట. సీసము ప్లస్ తగరంతో వాటిని తయారు చేస్తారనమాట. నెక్స్ట్ వన్, విద్యుత్ ఇస్త్రీ పెట్టిలోని ఎలిమెంట్. విద్యుత్ ఇస్త్రీ పెట్టి ఉంటుంది, అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది కదా.
ఆటోమేటిక్గా బాగా వేడెక్కిపోతే ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ బాక్స్ అనేటటువంటిది చల్లగా అయిపోద్దేమో అనేటప్పటికి మళ్ళీ అది ఆటోమేటిక్గా ఆన్ అయిపోద్ది. సో అది ఏ పదార్థంతో తయారు చేస్తారు అంటే ఎలిమెంట్ అనేటటువంటిది నిక్రోమ్తో తయారు చేస్తారనమాట. నిక్రోమ్. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఒక వస్తువుపై ప్రయోగించబడినటువంటి బల దిశ అనేది ఒక వస్తువు ఉంది, ఒక వస్తువుని మనం ఈ వస్తువుపై ప్రయోగించినటువంటి బల దిశ ఇలా మనం ఈ దిశలో బలం చూపించాం. బల దిశ ఆ వస్తువు కదిలే దిశలోనే ఉంటే ఆ వస్తువు ఆల్రెడీ ఆ రూట్లో వెళ్తుందమ్మా. ఆ రూట్లో వెళుతున్న దాన్నే మనం మరి కొంచెం తోసామనుకోండి, అది ఏమవుతుంది, వస్తువు ఒడనేటటువంటిది ఇంకొంచెం పెరుగుతుంది, ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్తుంది ఆ వస్తువు. అదే వస్తువు మన వైపు వస్తుంది అనుకోండి, దాన్ని మనం తోస్తే అప్పుడు వస్తువు ఒడి అనేది తగ్గిపోద్ది అనమాట, ఆపోజిట్లో ఉంటే. ఒక స్ట్రాను కాగితంతో రుద్దినప్పుడు ఆ స్ట్రా పొందినటువంటి ఆవేశాన్ని ఏమంటారు? వాటిని మనం స్థావర విద్యుత్ బలం అంటారు. స్థావర విద్యుదావేశము. ఆ ఆవేశాన్ని ఏమంటారంటే స్థావర విద్యుదావేశము అంటారు. స్థావర విద్యుదావేశము అంటారు. అంటే అది ఆ స్ట్రా పొందినది విద్యుదావేశం అవుతుంది. వాటిపై మనం చూపించినటువంటి బలాన్ని మాత్రం స్థావర విద్యుత్ బలం అవుతుంది. నెక్స్ట్ వన్, ప్రమాణ వైశాల్యం గల తలముపై పనిచేసేటటువంటి బలాన్ని ఏమంటారంటే పీడనం అంటారు. ఇది టెట్కి ఇచ్చారనమాట. అప్పట్లో కూడా మాకు టెట్కి ఇచ్చారు, మొన్నను కూడా టెట్ పేపర్స్లో వచ్చింది. ప్రమాణ వైశాల్యం గల తలముపై పనిచేసేటటువంటి బలాన్ని ఏమంటారంటే పీడనము అంటారు. పీడనానికి సూత్రం ఏంటి? బలము బై వైశాల్యము. పీడనానికి ప్రమాణాలు ఏంటి? పాస్కల్, న్యూటన్ ఫర్ మీటర్, పాస్కల్ అంటారు. బలానికి ప్రమాణాలు న్యూటను, వైశాల్యానికి ప్రమాణం మీటర్ కాబట్టి న్యూటన్ ఫర్ మీటర్ అవుతుందన్నమాట పీడనం యొక్క ప్రమాణాలు. ఒక స్తూపాకార పాత్రలోని గాలిపై పనిచేసేటటువంటి గురుత్వాకర్షణ బలాన్ని ఏమంటారు? ఒక స్తూపాకార పాత్రలోని గాలిపై పనిచేసేటటువంటి గురుత్వాకర్షణ బలాన్నే వాతావరణ పీడనం అంటారు. రెండు వస్తువుల మధ్య పరస్పర చర్య కారణంగా ఉత్పన్నమయ్యేది ఏది అంటే బలము. రెండు వస్తువుల మధ్య పరస్పర చర్య కారణంగా ఉత్పన్నమయ్యేది బలము. నెక్స్ట్ వన్, ఈదురుగాలులు మరియు తుఫానులకు కారణమయ్యేది గాలి పీడనాలలో వ్యత్యాసము. గాలి పీడనాల్లో వ్యత్యాసం వలన ఈదురుగాలులు మరియు తుఫాన్లు అనేటటువంటివి ఏర్పడతాయి అన్నమాట. ఈదురుగాలులు తుఫాన్లకు కారణం ఏంటంటే గాలి పీడనాల్లో వ్యత్యాసం. నెక్స్ట్ వన్, అదిశ రాశులు ఏంటంటే దూరము, ద్రవ్యరాశి, ఈ రెండు కూడా అదిశ రాశులు. స్థానభ్రంశము, భారము అనేటటువంటివి సదిశ రాశులు. అర్థమైందండి? దిశ పరిమాణం కలిగి ఉండేవి అదిశ రాశులు, దిశ పరిమాణం కలిగి లేనివి సదిశ రాశులు. జీవుల యొక్క మృత అవశేషాల నుండి తయారయ్యేటటువంటి సహజ వనరులను ఏమంటారు? మృత అవశేషాల నుంచి తయారయ్యేటటువంటి సహజ వనరులనే మనం శిలాజ ఇంధనాలు అంటారు. పాత్ర నుంచి గాలిని బయటికి తీసేటటువంటి పంపును కనిపెట్టినది ఎవరు? పాత్ర నుంచి గాలిని బయటికి తీసేటటువంటి పంపును కనిపెట్టినది ఎవరు అంటే ఒట్టో వాన్ గ్యారిక్. ఘర్షణను తగ్గించినది ఏది? ఘర్షణను తగ్గించినది కందెనలు. ఘర్షణను తగ్గించడానికి ఉపయోగించే వాటిని మనం కందెనలు లేదా నూనెలు వాడతారనమాట. కందెనలు అంటే ఆయిల్సే. నెక్స్ట్ వన్, వాహనం యొక్క టైర్లు గాడులు కలిగి ఉండుట ఘర్షణను పెంచేటటువంటి ప్రక్రియ. ఘర్షణని పెంచడం కోసమే వాహనం యొక్క టైర్లు గాడులు కలిగి ఉండుట ఘర్షణాన్ని పెంచడానికి. మనం ఫుట్పాత్ టైల్స్ అని అంటారు. ఫుట్పాత్లో మనం నునుపైన టైల్స్ ఎందుకు వేసుకోము? గరుకు టైల్స్ ఎందుకు వేస్తారు? మనం వీధి దగ్గర ఉండేటటువంటి మెట్లు ఉంటాయి. ఆ వీధి దగ్గర ఉండేటటువంటి మెట్లు కానీ బయట బాల్కనీకి కానీ మనం గరుకుగా ఉండేటటువంటి టైల్స్ వేస్తాం. ఎందుకు వేస్తామంటే ఘర్షణను పెంచడానికి, మన కాలుకి ఆ ఫ్లోర్కి ఉండేటటువంటి మధ్య ఘర్షణను పెంచడానికి. అదే నునుపుగా ఉన్నాయనుకోండి, అవి జారుడు స్వభావం కలిగి ఉండి ఘర్షణ అనేటటువంటి తగ్గించేసి మనం పడిపోతామన్నమాట. ఘర్షణ అనేటటువంటిది ఎక్కువగా ఉంటేనే మనము నడవగలుగుతాం. ఇక్కడ టైర్లు గాడులు కలిగి ఉండడం ఎందుకంటే ఘర్షణను పెంచడానికి. నెక్స్ట్ వన్, పెట్రోలియంను ఏమంటారు అంటే పెట్రోలియంని నల్ల బంగారం అంటారు. పెట్రోలు, డీజిల్, ఈ పెట్రోలు, డీజిల్ అనేటటువంటివి పెట్రోలియం నుంచే లభిస్తాయి అన్నమాట. పెట్రోలియం అనేటటువంటిది ఒక ముడి పదార్థం. ఇది ఒక ధాతువు అనమాట, ముడి పదార్థం. ఈ ముడి పదార్థం నుంచే మనకి పెట్రోలు మరియు డీజిల్ లభిస్తాయి. నెక్స్ట్ వన్, కోక్ అనున్నది దృఢమైన నల్లని సచ్ఛిద్ర పదార్థం. చూడండి, నల్లని సచ్ఛిద్ర పదార్థము. ఇది నేలబొగ్గు స్వేదనం చేసినప్పుడే వస్తుంది కోకు.
అలాగే కోల్తార్ కూడా నేలబొగ్గును స్వేదనం చేసినప్పుడే వస్తుంది. ఇది దుర్వాసన కలిగినది. దృఢమైనది ఏది అంటే కోకమ్మ. దృఢమైనది కోకు. దుర్వాసన కలిగేది కోల్తార్. దుర్వాసన గల చక్కని నల్లని చిక్కనైన ద్రవం ఏదంటే కోల్తార్. దృఢమైన నల్లని చెక్కనైనటువంటి సచ్ఛిద్ర ద్రవం ఏదంటే కోకు. అలాగే ముదురు రంగు కలిగి జిడ్డుగా ఉండేటటువంటి ద్రవం ఏదంటే పెట్రోలియం. ముదురు రంగు కలిగి ఉంటుంది, జిడ్డుగా ఉండేటటువంటి ద్రవం పెట్రోలియం వేరు, పెట్రోల్ వేరు. పెట్రోలియం అనేటటువంటిది కిరోసిను, అలాగే డీజిల్, పెట్రోల్ ఇవన్నీ కూడా ఈ రెండింటి యొక్క ముడి పదార్థం అనమాట. కోక్ అనేది దృఢమైన నల్లని సచ్ఛిద్ర పదార్థం, కోల్తార్ అనేది దుర్వాసన గల నల్లని చక్కనైన ద్రవము, పెట్రోలియం అనేది ముదురు రంగు కలిగినటువంటి జిడ్డుగా ఉండేటటువంటి ద్రవము. సహజవాయువు అంటే సిఎన్జిని మనం సహజవాయువు అంటారు. నెక్స్ట్ వన్, జెట్ విమానాల్లో ఇంధనంగా వాడేది ఏది? జెట్ విమానాల్లో ఇంధనంగా వాడేది కిరోసిన్. రోడ్డు ఉపరితలాలు వేయుటకు కోల్తార్ స్థానంలో ఇప్పుడు నేడు ఏం వాడుతున్నారు? దేనిని ఉపయోగిస్తున్నారు? ఒకప్పుడు కోల్తార్ అనేటటువంటిది ఉపయోగించేవారు, కానీ ఇప్పుడు ఏం ఉపయోగిస్తున్నారంటే బిటుమెన్ అనేటటువంటి పెట్రోలియం ఉత్పత్తి. ఇది పెట్రోలియం నుండి తీసినటువంటి ఉత్పత్తి బిటుమెన్ అనేటటువంటిది. నెక్స్ట్ పెట్రోలియం అనేది చూడండి అనేది సూక్ష్మజీవుల యొక్క ఏ సూక్ష్మజీవుల మృత అవశేషాల నుంచి లభిస్తుంది? ఏ సూక్ష్మజీవుల యొక్క మృత అవశేషాల నుంచి లభిస్తుందంటే ఫ్లాంక్టిన్ అనేటటువంటి సూక్ష్మజీవులు చనిపోయి అవి మృత అవశేషాల బాగా అంటే భూమిలో ఉండిపోయి చాలా రోజులు ఉండిపోయిన తర్వాత అది పెట్రోలియంగా మారుతాయి అన్నమాట. ఫ్లాంక్టిన్ అనే సూక్ష్మజీవుల యొక్క మృత అవశేషాలు. నెక్స్ట్ వన్, వాయుస్థితిలో ఉండేటటువంటి శిలాజ ఇంధనం ఏది? వాయుస్థితిలో ఉండే శిలాజ ఇంధనం సహజ వాయువు. సంపీడ్యం చెందించినటువంటి సహజ వాయువు ఏది అంటే సిఎన్జి. సంపీడ్యం చెందినటువంటి ద్రవ పెట్రోలియం గ్యాస్ ఏదంటే ఎల్పిజి. ఒక పదార్థం ఆక్సిజన్తో చర్య జరిపి ఉష్ణాన్ని విడుదల చేసేటటువంటి ప్రక్రియను ఏమంటారంటే దహనము. బట్టల నేతలో నిలువు వరుసని పడుగని, అడ్డు వరుసని పేక అని అంటారు. నెక్స్ట్ వన్, ఒక ప్రత్తికాయ నుంచి 500 మీటర్ల పొడవైన దారాన్ని తీయవచ్చు. ఒక ప్రత్తికాయ నుంచి 500 మీటర్ల పొడవైన దారాన్ని తీయవచ్చు. ఒక ప్రత్తికాయ నుంచి గింజలు తీసి దూదిని వేరు చేయటం. చూడండి, గింజలని దూదిని రెండింటిని వేరు చేయడాన్ని ఏమంటారంటే జిన్నింగ్ అంటారు. జిన్నింగ్ అంటే వేరు చేయుట అనే అర్థం. నెక్స్ట్ వన్, విద్యుత్ సహాయంతో నడిచేటటువంటి నేత యంత్రాలు ఏవి? అవే మరమగ్గాలు లేదా పవర్ లూమ్స్ అంటారు. విద్యుత్ సహాయంతో నడిచేటటువంటి నేత యంత్రాలు ఏవంటే మరమగ్గాలు లేదా పవర్ లూమ్స్. దూది పీచును ఉపయోగించి నూలు దారాన్ని తయారు చేయడాన్ని మనం స్పిన్నింగ్ లేదా వడకడం అంటారు. స్పిన్నింగ్ యొక్క మీనింగ్ వడకడం. జిన్నింగ్ అంటే వేరు చేయడం, పత్తి గింజల నుంచి దూదిని వేరు చేయడం జిన్నింగ్. ఇక్కడ దారాలు తయారు చేయడం వడకడం, దారాలు తయారు చేయడం స్పిన్నింగ్. బంగారు దారము అని దేన్ని అంటారు? ప్రత్తి కాదండి, జనపనార. బంగారు దారము అని దేన్ని అంటారంటే జనపనార. ఇది వెస్ట్ బెంగాల్లో 50% తయారవుతుంది. వెస్ట్ బెంగాల్లో జనపనార అనేటటువంటిది చాలా ఎక్కువగా తయారవుతుంది. నెక్స్ట్ ఆప్కో అనునది ఆంధ్రప్రదేశ్ యొక్క చేనేత సహకార సంఘం యొక్క గుర్తు. ఆప్కో అనునది ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంఘం యొక్క గుర్తు. నెక్స్ట్ వన్, ప్రత్తి సెల్యులోజ్ అనేటటువంటి కార్బోహైడ్రేట్. ప్రత్తి అనేటటువంటిది సెల్యులోజ్ అనే కార్బోహైడ్రేట్. పాలిస్టర్ అనేది పెట్రోలియం నుంచి తయారు చేస్తారు. రేయాన్ అనేది సెల్యులోజ్తో తయారు చేయబడ్డ ఒక కృత్రిమ పట్టుదారము. రేయాన్ అనేది కూడా సెల్యులోజ్తో తయారు చేయబడ్డ ఒక కృత్రిమ పట్టుదారము. టెరికాట్ టెరివూలు. టెర్లిను ప్లస్ నూలు అయితే టెరికాట్, టెర్లిను ప్లస్ ఊలు అయితే టెరివూలు. వీటిని మిశ్రమం చేసినటువంటి దారాలు అంటారు. ఊలు వస్తే టెరివూలు అమ్మ, టెర్లిను ఊలు వస్తే టెరివూలు, టెర్లిను ప్లస్ నూలు వస్తే టెరికాట్. నెక్స్ట్ వన్, కలంకారీ అనున్నది ఒక చేతి ముద్రిత నూలు వస్త్ర పరిశ్రమ. చేతి ముద్రిత నూలు వస్త్ర పరిశ్రమ. కలంకారీ అన్నది ఒక చేతి ముద్రిత నూలు వస్త్ర పరిశ్రమ. జంతువుల వెంట్రుకలను ఏమంటారు? ఉన్ని లేదా ప్లీస్ లేదా ఫిర్ అంటారు. ఫిర్ లేదా ఫర్ అంటారు. పాలిస్టర్ యొక్క ముఖ్య రూపం. జంతువుల వెంట్రుకలను ఏమంటారంటే ఉన్ని లేదా ప్లీస్ లేదా ఫర్ అంటారు.
నెక్స్ట్ వన్, పాలిస్టర్ యొక్క ముఖ్య రూపము ఏమిటి అంటే పిఈటి, పాలీఇథిలిన్ టెరాప్తలేట్. పిఈటి ఫుల్ ఫామ్ ఏంటంటే పాలీఇథిలిన్ టెరాప్తలేట్, పాలిస్టర్ యొక్క ముఖ్య రూపము. నెక్స్ట్ వన్, ఒక నైలాన్ దారము స్టీల్ దారం కంటే బలమైనది. ఒక నైలాన్ దారం అనేటటువంటిది దేనికంటే బలమైనది అంటే ఒక స్టీల్ కంటే బలమైనది. నైలాన్ దారము స్టీల్ కంటే బలమైనది. శీతాకాలంలో ఉపయోగించేటటువంటి చలికోట్లు, సాలువాలు, దుప్పట్లు అనేటటువంటివి ఊలిని పోలినప్పటికీ కూడా అవి ఆక్రాలిక్ దారం. నెక్స్ట్ వన్, అక్రాలిక్ దారంతో తయారు చేస్తారనమాట ఈ చలికోట్లు, సాల్వలు, దుప్పట్లు. నెక్స్ట్ వన్, థర్మోప్లాస్టిక్లు. థర్మోప్లాస్టిక్లు అంటే వేడి చేసినప్పుడు ముడుచుకుపోయేటటువంటి, వంచడానికి వీలయ్యేటటువంటి ప్లాస్టిక్లు. థర్మోప్లాస్టిక్లు అంటే కొంచెం వేడి చేస్తే ముడుచుకుపోతాయి, అలాగే వంచడానికి కూడా వీలవుతాయి అన్నమాట. అవి ఏంటి ఎగ్జాంపుల్ అంటే పాలిథీను, అలాగే పీవీసీలు కూడా వేడి చేస్తే వంగుతాయి, అలాగే పాలిథీన్ కూడా అనమాట. అర్థమైందండి. నెక్స్ట్ వన్, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లు. థర్మోప్లాస్టిక్లు అంటే అవి. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లు అంటే మేలమైన్ మరియు బ్యాక్లైట్. మేలమైన్ మరియు బ్యాక్లైట్లను మనం థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లు అని అంటారు. నెక్స్ట్ వన్, ఒక వస్తువు విరామ స్థానం నుంచి ముందుకి వెనుకకు కదులుతూ ముందుకి వెనక్కి కదలొచ్చు, లేదా పైకి కిందకైనా కదలొచ్చు. దాన్ని ఏమంటారంటే డోలన చలనం, లేదా కంపన చలనం, లేదా మనకి ఇంకొకటి తెలుసు కదా, అంటే యాక్చువల్గా అయితే వీటిని డోలనము లేదా కంపనం అని అంటారనమాట. ఆ ముందుకి వెనక్కి కదలడాన్ని, ఆ చలనాన్ని మాత్రం ఆ ఆవర్తిత చలనం లేదా డోలన చలనం, కంపన చలనం అని అంటారనమాట. అంటే ఇది కదలడమైనా చలనమైనా ఒకటేగా మీనింగ్. విరామ స్థానం నుంచి ముందుకి వెనక్కి లేదా పైకి కిందికి, ముందుకి వెనక్కి లేదా పైకి కిందికి. ఆల్రెడీ మనం చెప్పాం కదా, ఊయల ఊగడం, నెక్స్ట్ వీణ వాయించినప్పుడు స్ప్రింగ్, అలాగే గడియారంలో లోలకము, ఇవన్నీ కూడా కంపన లేదా డోలన చలనానికి వస్తుంది. ఒక విరామ స్థానం నుంచి ముందుకి వెనక్కి కదలడం. నెక్స్ట్ వన్, డెసిబిల్ అనేది బెల్లలో ఎన్నవ వంతు. డెసిబెల్ అనేది డెసి అంటే 10 అని గుర్తుపెట్టుకోండి. డెసిబెల్ అంటే 1/, డెసి అంటే దశ అని గుర్తుపెట్టుకుంటే గుర్తొచ్చేస్తుంది అనమాట. డెసిబెల్ అనేది బెల్లలో 10వ వంతు అనమాట. నెక్స్ట్ వన్, ధ్వని తీవ్రతకు ప్రమాణం ఏమిటి. ధ్వని తీవ్రత ఎంత ఉందో దానికి ప్రమాణం ఏంటంటే డెసిబెల్ అనమాట. ధ్వని తీవ్రతను కొలిచేవి ఏంటంటే సౌండ్ మీటరు మరియు నాయిస్ మీటర్. నెక్స్ట్ వన్, మానవుని చెవులు 80 డెసిబిల్స్ వరకు శబ్దాలను భరించగలవు. మానవుని చెవిని అంటే మన యొక్క వినే సామర్థ్యం ఎంతవరకు, ఎన్ని డెసిబిల్స్ వరకు ఉంటుందంటే 80 డెసిబిల్స్ వరకు ఉంటుంది. శబ్ద కాలుష్యానికి కారణమయ్యేటటువంటి ధ్వని తీవ్రత ఎంత దాటితే అంటే 85 డెసిబిల్స్ దాటితే శబ్ద తీవ్రతగా పరిగణిస్తారు. కంపిస్తున్న కణం పూర్తి కంపనానికి పట్టే కాలాన్ని ఏమంటారంటే ఆవర్తన కాలం లేదా డోలనావర్తన కాలం అని అంటారు. పూర్తి కంపనానికి పెట్టేటటువంటి కాలాన్ని. నెక్స్ట్ వన్, ధ్వని తరంగాలు లేదా స్ప్రింగ్లో ఏర్పడేటటువంటి తరంగాలు ఏమిటి అంటే అవి అనుదైర్ఘ్య తరంగాలకి ఉదాహరణ. ధ్వనిలో ఏర్పడినటువంటి తరంగాలు మరియు స్ప్రింగ్లోని ఏర్పడేటటువంటి తరంగాలు అనుదైర్ఘ్య తరంగాలకి ఉదాహరణ. నెక్స్ట్ వన్, ఒక ప్రమాణ కాలంలో జరిగేటటువంటి కంపనాల సంఖ్యను ధ్వని తరంగం యొక్క పౌనఃపున్యం అంటారు. ఒక ప్రమాణ కాలంలో జరిగేటటువంటి కంపనాల సంఖ్యను ఎన్ని కంపనాలు చేసిందో అది ఆ ధ్వని తరంగం యొక్క పౌనఃపున్యం అంటారు. ఇప్పుడు కంపిస్తుంది కదా, ముందుకి వెనక్కి జరగడం, ఇలాంటి వాటినే కదా కంపనాలు అన్నాం. ఆ కంపనాల సంఖ్యని ధ్వని తరంగం అంటే సంగీత వాయిద్యాలు అయితే కంపనాలే వస్తుంది అనమాట. ధ్వని తరంగం యొక్క పౌనఃపున్యం అంటారనమాట వాటిని. ఆ సంఖ్యని ఎన్నిసార్లు చేసిందో వాటిని పౌనఃపున్యం అంటారు. ఈ పౌనఃపున్యానికి ప్రమాణం ఏంటంటే హెడ్జ్ల్లో పౌనఃపున్యాన్ని కొలుస్తారు. నెక్స్ట్ వన్, పౌనఃపున్యానికి ఎస్ఐ ప్రమాణం హెడ్జ్ అనేటటువంటి నామకరణం చేసింది ఎవరంటే హెచ్ఆర్ హెడ్జ్ అనమాట. ధ్వని తీవ్రత ప్రమాణ వైశాల్యం గుండా ప్రతి సెకండ్లో ప్రయాణించేటటువంటి ధ్వని శక్తి మొత్తాన్ని ఏమంటారంటే ధ్వని తీవ్రత అంటారు. ప్రమాణ వైశాల్యం గుండా ప్రతి సెకండ్లో ప్రయాణించేటటువంటి ధ్వని మొత్తాన్ని కలిపి ధ్వని తీవ్రత అంటారనమాట. ధ్వని యొక్క సంకేతాలు మన మెదడులో ఎన్ని సెకండ్ల పాటు ఉంటాయి అంటే 0.1 సెకండ్ల పాటు ఉంటుందన్నమాట. ధ్వని తీవ్రత, ధ్వని అనేటటువంటి సంకేతాలు మన మెదడులో ఎంతకాలం పాటు ఉంటాయంటే 0.1 సెకండ్ల టైం పాటు ఉంటాయన్నమాట. థ్యాంక్ యూ ఎవ్రీవన్.